చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. గుడ్, డెఫినెట్. ఎస్. సో దురంధర్ అనే సినిమా అనేది ఇప్పుడు యాక్చువల్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని చెప్పడం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అండర్లయింగ్గా పేర్లని మెన్షన్ చెయ్యకుండానే అక్కడ క్యారెక్టర్స్ ఎవరు, సిచ్యువేషన్స్ ఏంటి, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అన్నీ చెప్తోంది. నిజంగా దురంధర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, దాని గురించి మనం ఎందుకని మాట్లాడుకోవాలి? నేను ఈ సినిమా చూడడానికి చాలా రోజుల నుంచి, అంటే రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది నాకు మెసేజ్ పంపిస్తున్నారు, సురేష్ గారు మీరు చూసారా లేదా, దాని తర్వాత ఒక రివ్యూ రాయాలి మీరు అని చెప్పారు, రివ్యూ షోస్ చేయమన్నారు. సో కొన్ని ఛానల్స్ అడిగారు, నేను చెప్పాను నేను ఇంకా చూడలేదు, ఎందుకంటే 3 గంటల 40 నిమిషాలు అంటే నాకు చాలా ప్రెషియస్ టైం అది. బహుశా 3 ఇంటర్వ్యూలు చేయొచ్చు అయిపోతాయి. సో కానీ నేను సాయంత్రం లాస్ట్ మినిట్ డిసైడ్ చేసి జూబ్లీ హిల్స్ బయలుదేరి లాస్ట్ టైం చూసుకుంటూ వెళ్తున్నాను థియేటర్లు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 థియేటర్లు నడుస్తుంది షో. అది ఒక్కొక్క థియేటర్లో 10 షోలు ఉన్నాయి కొన్ని థియేటర్లు అయితే. లాస్ట్ కవాడి కూడా చేరుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ 4:45 షో ఉంది. సో సత్వాల వెళ్ళి చూశాను, సినిమా చూసాను, అప్పుడే బుక్ చేసుకొని వెళ్ళాను. బాగుంది సార్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా మటుకు వీ కెన్ రిలేట్ టు ద సినిమా. మీరు చెప్పినట్లు ఒక డిస్క్లైమర్ ముందే పెట్టేస్తే 3 గంటల 40 నిమిషాలకి మీరు కూర్చోవాల్సిన మీకు పేషెన్స్ ఉండాలి ఒకటి. రెండవది వైలెన్స్, బ్లడ్ షెడ్, ఎందుకంటే ఆఫ్ కోర్స్ అడల్ట్స్ మూవీయే, కానీ మీ ఫ్యామిలీతో వెళ్తే కూడా మీరు వైఫో లేకుంటే మీ మిగతా సిస్టరో బ్రదరో వాళ్ళ మదరో ఫాదర్ని వాళ్ళు కూడా తట్టుకోవాల్సిన కొన్ని సీన్స్ ఉన్నాయి దాంట్లో, తట్టుకోలేరు వాళ్ళు, చాలా బ్లడ్ కర్డ్లింగ్ ఉన్నాయి. దాని తర్వాత లిబరల్ గాలీస్, పంజాబీ గాలీస్ అక్రాస్ ద బోర్డ్ నడుస్తున్నాడు, ఎందుకంటే పష్తూన్ వైపు కదా, అటువైపు పాకిస్తాన్ సేమ్ కల్చర్, ఈవెన్ సెన్సార్ కట్స్ ఉన్నా. సో అక్కడక్కడ మ్యూట్ చేశారు కొంచెం, కానీ యూ కెన్ మేక్అవుట్ వెరీ క్లియర్లీ వాట్ దే సేయింగ్. మూవీ మొదలవుతుంది, నేను ఐ డోంట్ వాంట్ టు ప్లే ద స్పాయిలర్, ఎందుకంటే మొత్తం సినిమా కథ చెప్పకూడదు, అందుకే మళ్ళీ సినిమా మీరు వెళ్ళి చూడాల్సిందే మన ప్రేక్షకులు. కానీ ఇట్ స్టార్ట్స్ ఇన్ అ వెరీ వెరీ డెజలేట్ కండహార్ రన్వే. అక్కడ ఒక IC-814 ఎయిర్క్రాఫ్ట్ ఆగిపోయి ఉంటుంది. కింద ద జెంటల్మెన్ పేయింగ్ అజిత్ దోవల్స్ రోల్ మాధవన్ సిగరెట్ తాగి నిలబడుతున్నారు, ఎయిర్క్రాఫ్ట్ని చూస్తున్నారు. దెన్ సడన్లీ జస్వంత్ సింగ్ అరైవ్స్, ఫారిన్ మినిస్టర్ అప్పుడు. హీ అరైవ్స్ అండ్ డిసిషన్ చెప్తున్నారు, క్యాబినెట్ డిసిషన్ ఏం జరిగింది. వాళ్ళ ముందు 30 టెర్రరిస్ట్ని అడిగారు. తర్వాత అజిత్ దోవల్ గారు మాట్లాడి దాన్ని 3 తగ్గించారు. అట్ దాట్ పాయింట్ అజిత్ దోవల్ చెప్తారన్నమాట, ఈ 3 కూడా నేను తగ్గించి 0 కూడా చేయొచ్చు, మీరు నాకు టైం ఇస్తే చాలంటే, దెన్ వీ డోంట్ హ్యావ్ టైం అని చెప్తే, దాని తర్వాత చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ లోపల నడిచే కొన్ని బ్లడ్ కర్డ్లింగ్ వైలెన్స్ చూపిస్తారు. దాని తర్వాత ద సీన్ షిఫ్ట్స్ టు ఢిల్లీ. దాని 3 మేజర్ ఇన్సిడెంట్స్ చూపించారు. అంటే భారతదేశంలో pre-2014 post-2014 ఒక డిఫరెన్స్ చూపించింది. ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఒక టైంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొస్తారు, రాక్ అక్కడి నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొచ్చి అజిత్ దోవల్ గారి దగ్గరికి ఇస్తే, యాక్షన్ తీసుకోవాలి సార్ మనమని అసిస్టెంట్ చెప్తారు. ఆయన అసిస్టెంట్ నహీ కర్ సక్తే, హిందీలో చెప్తారు, చేయలేం మనం. కానీ ఒకరోజు ఒక గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ ఇప్పుడు చేద్దాం. దట్ ఈస్ అ వెరీ సటిల్ ఇండికేషన్ దట్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కథ మారిపోయిందని. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో చాలా ప్లేసెస్లో, ఒకటి IC-814 గురించి చెప్పాను మీకు, అది కాకుండా పార్లమెంట్ అటాక్ చూపించారు, దాని కాకుండా 26/11. ఈ మూడిట్లో ఎస్పెషల్లీ 26/11 జరిగిన తర్వాత వాళ్ళే డిస్కస్ చేస్తున్నారు, మేము అనుకున్నాం ఇండియన్ గవర్నమెంట్ మమ్మల్ని వచ్చి కొడుతుంది, మమ్మల్ని టెర్రరిస్ట్ క్యాంప్ని అటాక్ చేస్తుంది అనుకున్నాం, కానీ ఎవ్వరు అక్కడి నుంచి మా మీద ఒక చుక్కది కూడా పడలేదు, ఇంపాక్ట్ కూడా లేకుండా మా మీద. దట్ షోస్ ద హెల్ప్లెస్నెస్. And in fact, the last scene in the movie where Ranveer is relaxing and saying, "Ye naya Bharat hai, hum ghar mein ghus ke marenge." ఆ డైలాగ్ మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు. యూ కెన్ రిలేట్ ఇట్ ఇమీడియట్లీ. మనకి ఎప్పుడు హిస్టరీ చూపిస్తే చాలామందికి అది బాధ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు రివ్యూస్ చూస్తే, రితిక్ రోషన్ ఫస్ట్ ఒక రివ్యూ రాశారు, చిన్న ఇన్స్టాగ్రామ్ రివ్యూ రాశారు. దాంట్లో పొలిటిక్స్ గురించి కొంచెం కామెంట్ చేస్తారు, ఈ పొలిటిక్స్ తీసుకురావాలన్నా ఉండేలా అని చెప్పేసి, అవసరమా అని చెప్పి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుని ఆడుకున్నారు. కానీ అదే దాని టైంలో ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని చెప్పారు. చాలా బ్రిలియంట్ యాక్టింగ్, అక్షయ్ ఖన్నా కానివ్వండి, రణ్వీర్ సింగ్ కానివ్వండి, సంజయ్ దత్, వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు అని చెప్పి, మాధవన్ ఆల్సో అని మాట్లాడారు, అని దాన్ని ట్వీట్ చేశారనమాట. అది కాకుండా కొంతమంది రివ్యూస్ రాసిన వాళ్ళ రివ్యూస్ కనిపించకుండా పోయింది.
ఎందుకంటే యాంటీ ఇండియా నెరేటివ్ కొంచెం రాయంగానే రైట్ వింగ్ వాళ్ళు వచ్చి అందరు కలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి. కానీ నేను ఈవెన్ హిందూ లాంటి పబ్లికేషన్ చదివాను, విచ్ ఇస్ అ టోటల్ కమ్యూనిస్ట్ న్యూస్ పేపర్. వాళ్ళ దాంట్లో కూడా దే హ్యావ్ గివెన్ నాట్ అ గ్రేట్ దిస్ వన్, కానీ బాగానే రాశారు రివ్యూ మూవీది. మనం ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు ఒకటి ఆబ్జెక్టివ్గా చూడాల్సింది ఏంటంటే రియాలిటీతో సమానం ఉందా, ఏమన్నా ఈజ్ ఇట్ ఎనీ కనెక్షన్ విత్ రియాలిటీ అంటే ఈ సినిమాలో చాలా మటుకు రియాలిటీతో కనెక్షన్స్ ఉన్నాయి చాలా చోట్ల. యూ కెన్ ఈజీలీ రిలేట్ ఇట్. బేనజర్ బిట్టో ఫోటో, జర్దారీ మాట్లాడుతున్నది కొంచెం పేరు ఎక్కడెక్కడ మార్చేసి పేర్లు పెడతారు వాళ్ళు, కానీ యూ కెన్ ఈజీలీ పాకిస్తానీ పాలిటిక్స్, కరాచీలో ఉన్న పాలిటిక్స్, ల్యారీలో ఉన్న పాలిటిక్స్, అక్కడ ఓవరాల్ ఆర్మీ ఐఎస్ఐ కనెక్షన్స్, అది కాకుండా అక్కడ మనోళ్ళు వెళ్ళి భారతదేశాన్ని ఎవరైనా వెళ్ళి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు ఇదంతా చూపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో మీకు కనిపిస్తుంది అట్లాంటి కొన్ని సీన్స్ కూడా. సో ఓవరాల్ దురంధర్ చూస్తే మన దగ్గర ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ వచ్చింది, దానికన్నా ముందు మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ చూసాం, ఉరి. దట్ ఈస్ రియాలిటీ అగైన్, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ చూపించారు. ఇది ఒక ట్రెండ్ ఇప్పుడు భారతదేశం. అండ్ ఆదిత్య ధర్ వాజ్ ద సేమ్ డైరెక్టర్, ఉరి డైరెక్టర్ కదా ఇక్కడ కూడా చేసింది. సో ఆ ట్రెండ్ ఏంటంటే మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ని మళ్ళీ చూపించడం ఒక ట్రెండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ వార్ 1971 మన గుల్జార్ డాటర్ హ్యాస్ షోన్, మెగ్నా, ఆమె షూట్ చేసిన మనం శామ్ మనెక్షాస్ పర్స్పెక్టివ్, శామ్ బహదూర్ అని చెప్పి. చాలా మటుకు ఇప్పుడున్న ఈ ఏజ్ గ్రూపులు ఉన్న వాళ్ళకి అప్పుడు ఏం జరిగింది 71, ఈవెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ దెన్, నాకు కూడా కొంచెం చాలా మటుకు తెలుసు. దాని తర్వాత చదివినప్పుడు మనకు తెలిసిపోయింది ఏం జరిగింది ఆ టైంలో. కానీ ఒక సినిమాటిక్ మోడ్లో తీసుకొచ్చేటప్పుడు ఒక పర్సనాలిటీ, శామ్ బహదూర్ లాంటి పర్సనాలిటీ, ఆయన లీడర్షిప్ క్వాలిటీ అంతా బయటకు వస్తుంది. ప్లానింగ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తారు. ఇక్కడ ఈ స్టోరీలో కూడా అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లో వెళ్ళి 6 సంవత్సరాలు ఉన్నారని మన అందరికి తెలిసిందే. అక్కడ వెళ్ళి హీ వాజ్ స్టేయింగ్ యాజ్ అ రా ఏజెంట్ అండర్ గ్రౌండ్. ఆలోచించండి, పట్టుకుంటే చంపేస్తారు, చంపడం కాదు టార్చర్ చేసి చంపుతారు, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చంపేస్తారు. సో అజిత్ దోవల్ లాంటి మనిషి అక్కడ వెళ్ళి అక్కడ ఉండి అదే స్టోరీ పాసిబుల్ రణ్వీర్ సింగ్ చేశారు పాసిబ్లీ. ఎందుకంటే ఈ అటాక్స్ జరిగినప్పుడు అజిత్ దోవల్ వాజ్ ఇన్ ఇండియా, ఆ టైంలో ఆయన పాకిస్తాన్లో లేరు. దాని తర్వాత ఆయన అరుణాచల్ వైపు వెళ్ళి చైనాకు కూడా వెళ్ళారు, అక్కడ కూడా 5 సంవత్సరాలు ఉన్నారని చెప్తున్నారు. ఐరానికలీ అజిత్ దోవల్ ఈజ్ అ కేరళ కాడర్ ఆఫీసర్, కానీ ఆయన వచ్చింది గర్వాల నుంచి. అదర్ ఎండ్ ఆఫ్ ఇట్ టు డౌన్ సౌత్. కేరళలో ఆయన చాలా చాలా తక్కువ పనిచేశారు. ఈ వాజ్ ఐ థింక్ డిఎస్పీ ఆఫ్ కన్నూర్ వెన్ ఆయన పినరాయి విజయన్ అరెస్ట్ చేశారు ఒక కేసులో. ఆ కేసు చాలా ఫేమస్ అయిపోయిన తర్వాత చాలా అన్సేవరీ ఇన్సిడెంట్స్ జరిగింది అక్కడ. కానీ ఈ మూవీకి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కవిత గారు ఈ సినిమాలో చాప్టర్ వైజ్ డివైడ్ చేశారు. మనం బుక్ చదువుతున్నప్పుడు చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6. అండ్ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు కూడా ఇట్ లీవ్స్ యూ ద ఎడ్జ్, ఏం జరగబోతుందో నెక్స్ట్ అని చెప్పి. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు స్నాక్స్ పాప్కార్న్ గీపాన్ తీసి జల్దీ వచ్చేసారు వాపస్. యూజువల్లీ బయట డోంట్ వాంట్ టు మిస్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ అని. సాంగ్స్ కొన్ని ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది అది. బట్ ఇట్ యాడెడ్ టు ద ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ. ఎస్పెషలీ అక్షయ్ ఖన్నా ఒక డ్యాన్స్ చేస్తారు, మీరు చూసుంటారు. ఆయన ఒకటి పష్తూన్ ఏరియాలో వెళ్ళినప్పుడు ఒక డ్యాన్స్, అది కాకుండా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అక్కడ ఇంకో డ్యాన్స్. అండ్ పీపుల్ సే దట్ రిమైండ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ వినోద్ ఖన్నాస్ డ్యాన్స్. చాలా బాగా చేశారు. అక్షయ్ ఖన్నా ఐ థింక్ వాజ్ అ షో స్టీలర్ ఇన్ దిస్. రణ్వీర్ కపూర్ ఎస్ గుడ్, కానీ ఆయనకి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మిగతా అన్ని గడ్డంతో కవర్ అయిపోయింది, దాంట్లో కవరప్ అయిపోయింది. హీ వాజ్ క్లీన్ షేవన్ అక్షయ్ ఖన్నా అండ్ చాలా బాగా చేశారు. బహుశా ఒక 20 minutes సీన్ కట్ డౌన్ చేయొచ్చు, రొమాంటిక్ సీన్స్ కానీ మిగతా పాటలు కానీ కట్ చేస్తే 3 hours 20 minutes దాకా కొంచెం టైట్ అయిపోతుంది. రెండోది నాకు ఏమనిపించిందంటే చాలా మటుకు అప్పుడు జరిగిన పాలిటిక్స్లో ఎక్కడ చూపించట్లేదు ఎవరిని, ఎస్పెషలీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో 26/11 జరిగినప్పుడు చూపించట్లేదు. కానీ ఆ మూవీలో ఒక సీన్కి వచ్చినప్పుడు, అగైన్ ఐ డోంట్ వాంట్ టు స్పే ద స్పాయిలర్, బట్ they show the actual recordings of the conversation between handlers in Pakistan and Taj లోపల ఉన్న టెర్రరిస్ట్ నడిమిట్ల కమ్యూనికేషన్, ఒరిజినల్ కమ్యూనికేషన్ మీకు యూ కెన్ వాళ్ళు డిస్ప్లే చేసి దే ప్లేయింగ్ ఇట్ ఫర్ యూ. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత మన టెలివిజన్ ఛానల్స్ ఆ రోజు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు లైవ్ కవరేజ్, లైవ్ టెలికాస్ట్ చేయడం. అది హవాద్ హౌస్ ఉండొచ్చు, తాజ్మహల్ ఉండొచ్చు, తాజ్ హోటల్ ఉండొచ్చు, అది కాకుండా సిఎస్టీ ఉండొచ్చు, ఎక్కడైనా కానీ దే వర్ గివింగ్ లైవ్ కవరేజ్. దాంతో టెర్రరిస్ట్ కూడా చాలా మటుకు దేవర్ హ్యాండిలర్స్ పాకిస్తాన్లో కూర్చొని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. మన సినిమాలో
రణ్వీర్ కపూర్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ని మనం సింపథైజ్ కూడా చేస్తాం. ఎందుకంటే భారతదేశం వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ఆయన కూడా అదే రూమ్లో కూర్చొని వీళ్ళందరూ అల్లాహు అక్బర్ అని చెప్తున్నప్పుడు ఆయన కూడా చెప్పాల్సి వస్తుంది. కానీ ఆయన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది. ఆ స్టోరీ ఐ షుడ్ లీవ్ ఇట్ అట్ దాట్. ఎందుకంటే మళ్ళీ స్టోరీ చెప్తే మళ్ళీ దాని సస్పెన్స్ అంతా పోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి సినిమాకి వెళ్ళే వాళ్ళు సురేష్ గారు మీరు స్టోరీ మొత్తం చెప్పేసారు, ఇంకేం చూడాలి సినిమా అని చెప్తారు. బట్ ఓవరాల్గా ఐ థింక్ దురంధర్ ఇస్ అ గుడ్ ఫిలిం దట్ వాజ్ మేడ్. బహుశా కొంచెం రీడింగ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఎవరైనా సినిమా కలెక్ట్ చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు IC 814 అనగానే మీరు వికీపీడియాలో కొట్టేస్తేనే మీకు వచ్చేస్తుంది చాలా మటుకు స్టోరీ. దాని తర్వాత పార్లమెంట్ అటాక్ ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అది అట్లీస్ట్ రీసెంట్ మెమరీగా ఉండిపోతుంది. IC 814 వాజ్ ప్రెటీ బ్యాక్. దాని తర్వాత 2611 ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, కసబ్ వాళ్ళ స్టోరీ అదంతా దాంట్లో చూపిస్తున్నారు కంప్లీట్గా. కానీ ఒక బిట్ ఆఫ్ రీడింగ్ విల్ హెల్ప్. ఇంకోటి అజిత్ దోవల్ అనే క్యారెక్టర్ కూడా మనం నెట్లో వెళ్ళి రీడ్ చేస్తే బాగుంటుంది. ఐ థింక్ భారతదేశంలో చాలా తక్కువ పోలీస్ ఆఫీసర్స్కి ఐ థింక్ ఒకరికో ఇద్దరికి వచ్చింది అంతే కీర్తి చక్ర, విచ్ ఇస్ యాక్చువల్లీ ఆర్మ్ ఫోర్సెస్ అవార్డ్. కీర్తి చక్ర ఇచ్చారు ఆయనకి. యూ ద ఓన్లీ పోలీస్ ఆఫీసర్ టు బి గివెన్ దట్ అవార్డ్. ఎందుకంటే ఆయన రాలో పనిచేసినప్పుడు దట్ టైమ్ హీ క్వాలిఫైడ్ ఫర్ దట్ అవార్డ్. మన దేశంలో మన కవిత గారు ఎప్పుడు మనం రాత్రిపూట పనుకుంటాం, మనం ఎప్పుడు చెప్తుంటాం మన జవాన్లు అక్కడ -30 degrees -40 degrees వాళ్ళు మేల్కొని ఉంటేనే మనం పడుకుంటున్నాము అనేది. ఇన్ఫ్యాక్ట్ కొహిమాకి వెళ్తే దేర్ ఇస్ అ వార్ మెమోరియల్ దేర్. అక్కడ చాలా ఒక పెద్ద సెకండ్ వరల్డ్ వార్లో ఒక పెద్ద బ్యాటిల్ జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్ అని చెప్పి. టెన్నిస్ కోర్ట్ అవతల జాపనీస్, యువతల బ్రిటిష్ సోల్జర్స్. బ్రిటిష్ అంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. అటువైపు INA వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఆ టైంలో ఆ బ్యాటిల్లో INA వాళ్ళు లేరు. చాలా బ్లడీ బ్యాటిల్. టెన్నిస్ కోర్ట్ అంతా అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ మీద ఫైర్ చేస్తాం, ఇక్కడి నుంచి వీళ్ళు వాళ్ళ మీద ఫైర్ చేస్తాం. ఐ థింక్ 48 గంటలతో నడిచింది అది బ్యాటిల్. అండ్ 600 people సంథింగ్ కిల్డ్ ఇన్ దట్ బ్యాటిల్. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. అక్కడ ఒక మెమోరియల్ ఉంది. వెన్ యూ ఇంగ్లీష్ చెప్తున్నాను, యూ కెన్ తెలుగు పీపుల్ కెన్ అండర్స్టాండ్ దట్, తెలుగు స్పీకింగ్ ఆడియన్స్. వెన్ యూ గో హోమ్ టెల్ దస్ అబౌట్ టుడే. అంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రోజు ఏం జరిగిందో చెప్పండి. సో వీ గేవ్ అవర్ టుడే ఫర్ యువర్ టుమారో. అవును, ఈరోజు మా రోజుని మేము కోల్పోయాము, రేపు మీకు భవిష్యత్తు ఇవ్వడానికి. అది సో వీ సాక్రిఫైస్డ్ అవర్ లైఫ్స్ మీకోసం అన్నమాట. దట్ ఈస్ వెరీ ఎమోషనల్. ఎందుకంటే ఆ జరిగిన దాంట్లో హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు మనం. చాలా మటుకు చెప్తా అయిపోయింది కదా, మళ్ళీ అప్పుడు జరిగిన IC 814 ఎందుకు, అప్పుడు వాజ్పేయి గారు అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎందుకు అగ్రీ చేశారు, రిలీజ్ చేయడానికి ఎందుకు అగ్రీ చేశారు, చాలామంది డిబేట్లు జరిగినాయి. దీనికన్నా ముందు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలోనే నేను కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను అప్పుడు దాని గురించి. దట్ వై డిడ్ వి రిలీజ్ సో మెనీ టెర్రరిస్ట్. దట్స్ అ గుడ్ పాయింట్. అప్పుడు మసూద్ అజర్ వీళ్ళందరినీ ముగ్గురు రిలీజ్ చేశారు చూడండి. వాళ్ళు ఇప్పుడు మొత్తం లీడర్స్గా తయారయ్యారు. జైషే మహమ్మద్ వీడన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. ఒకరు పార్లమెంట్ అటాక్లు చనిపోతారు, ఇలియాస్ అని చెప్పారు. ఈ పాయింట్ ఇస్ ఆ రోజు 220 passengers ఎంతో ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్న వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఆలోచన. వాళ్ళు ప్రధానమంత్రి ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే 230 మంది వాళ్ళు బాంబ్తో పేల్చేస్తారు కంప్లీట్గా. అందరికి తెలిసిందే అది. మీరు ఆ పొలిటికల్ లెవెల్ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకోవడానికి మీ కేపబిలిటీ చాలా క్రూషియల్గా ఉంటుంది. చెప్పడానికి చాలా ఈజీ, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అది చేయాలంటే అది చేస్తే బాగుంటుండే, ఎవరిని రిలీజ్ చేయకూడదు, చూసుకుందాం. అది జరగదు. మీరు ఇంటర్నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు దాని తర్వాతనే మనం చాలా మటుకు లెసన్స్ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎయిర్క్రాఫ్ట్ అమృత్సర్ లాగినప్పుడు మనం ఎందుకు ఆపలేదు దాన్ని ఎందుకు దుబాయ్కి వెళ్ళనిచ్చినాం, దుబాయ్ నుంచి కరాచీ వైపు దుబాయ్కి ఎందుకు వెళ్ళా, కరాచీ నుంచి దుబాయ్ వచ్చిందా, ఎట్లా మనకు ఆ రూట్ కూడా. దాని తర్వాత కండహార్ ఎందుకు తీసుకెళ్లారు, అక్కడే ఆపేస్తే అయిపోతుండే కదా అని ఒక చాలా మటుకు. దాని తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ పాలిషింగ్ అప్ కూడా దాని తర్వాత జరిగింది. NSG అనేది ఒక అర్బన్ ఫోర్స్గా యాంటీ హైజాకింగ్ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాండిల్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు చూసుంటారు లాస్ట్ ఒక 30 సంవత్సరాల్లో హైజాకింగ్ ఏం జరగలేదు మేజర్గా వరల్డ్ వైడ్. అక్కడక్కడ చిన్న చిన్న గట్ల కానీ మేజర్ హైజాకింగ్స్ ఎక్కడ జరగలేదు. కానీ పానామ్ కానివ్వండి, దాని తర్వాత ఎంటెబేకి తీసుకెళ్ళిన ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్క్రాఫ్ట్, మన ఇదీ అమీన్ ఉన్నప్పుడు పాలస్తీనియన్ టెర్రరిస్ట్ తీసుకెళ్లారు ఇజ్రాయలీ హాస్టేజెస్ని. బ్యాటిల్ ఎట్ ఎంటబే అని చెప్పి చాలా మంచి ఫిలిం కూడా వచ్చింది దాన్ని. ఒక మోడర్న్ సివిలైజేషన్లో మనం బతుకుతున్నప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్తో ఉన్నప్పుడు చాలా మటుకు స్టోరీస్ ఇట్లా వస్తుంది మనకి. మీరు ఇజ్రాయలీ మొసాడ్ స్టోరీస్ చూసి టెలివిజన్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. వాళ్ళు ఒక్కొక్క టెర్రరిస్ట్ని ఎట్లా చంపారు, US సులేమానీని ఎట్లా చంపారు,
ఇరానియన్ సైంటిస్ట్. దర్ లాడ్ ఆఫ్ సచ్ స్టోరీస్. కానీ దురంధర్ అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా మనకి, దట్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్. మీకు ఒక స్టోరీ చెప్తున్నాం, దానికోసం నేను మొత్తం స్టోరేజ్ చెప్పట్లేదు, కొంచెం అక్కడిక్కడ చెప్తున్నాను. కానీ మీరు వెళ్ళే ముందు డెఫినెట్గా రీడింగ్ ఇస్ ఎసెన్షియల్. లేకుంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత దీనికి దానికి ఏం కనెక్షను, కరాచీ ఎక్కడుంది, రావల్పిండి ఎక్కడుంది, లాహోర్ ఎక్కడుందని మీరు తెలుసుకోవాలి. ఏది పోర్ట్ టౌన్, ఏది ఇన్సైడ్ టౌన్, వాళ్ళు పాకిస్తానీ పాలిటిక్స్లో జర్దారీ రోల్ ఏంటి, బేనజీర్ భుట్టో రోల్ ఏంటి, జిన్నా ఏం చెప్పాడు, జిన్నాకి రోల్ లేదు దాంట్లో ఎక్కువ. దాంట్లో మటుకు దిస్ ప్రెసెంట్ జనరేషన్ దగ్గరే ఉంది, ఆగిపోయింది. ఈవెన్ బేనజీర్ ముందు చూపించట్లేదు, భుట్టో దట్స్ నాట్ షోయింగ్ జుల్ఫికర్ అలీ భుట్టో, బేనజీర్ నుంచే ఉందన్నమాట. కానీ బేనజీర్ని కూడా చూపించలేదు, ఇట్స్ ఓన్లీ షోయింగ్ జర్దారీ. కానీ పాకిస్తానీ పాలిటిక్స్ చూపిస్తున్నారు, అక్కడున్న గేమ్ ఎట్లా ఆడతారు వీళ్ళని చెప్పేసి. రొమాంటిక్ ఇంటర్వ్యూడ్స్ కొంచెం ఉంది, పాసిబ్లీ దట్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్. అది అవాయిడ్ చేస్తే కొంచెం సీరియస్ మూవీ అయిపోతుంది. కొంతమంది నేను డిస్కస్ చేస్తే ఏమన్నంటే వాళ్ళది డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది కదా, సినిమా లాగా ఉండదు కదా అంటే, సరే ఓకే ఏం చెప్తారు, ఒక సినిమాటిక్ లిబర్టీ అని చెప్పొచ్చు రొమాంటిసిజం పెట్టడం అంతా. కానీ అది కొంచెం డైల్యూట్ చేసింది సినిమాని, అది లేకుంటే ఇంకా చాలా సీరియస్ మూవీగా ఉండిపోతుండే. స్టోరీ టెల్లింగ్లో ఐ థింక్ చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే ఇస్ రిటర్న్ బ్రిలియంట్లీ. పాటలు కూడా చాలా బాగున్నాయి. వీ మైట్ ఆ సినిమా చూస్తున్నప్పుడు మన పాట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం, కానీ తర్వాత మన పాట వింటున్నప్పుడు చాలా మటుకు పంజాబీ స్టైల్లో, పంజాబీ మ్యూజిక్లో పష్టూన్ అటువైపు ఉన్న పష్టూన్ మ్యూజిక్లో అని వాళ్ళది ఏం చెప్తారు, వాళ్ళ ట్రైబల్ ఫోక్లోర్ అని అట్లాంటి చాలా మటుకు చూపించి చాలా బాగా చేశారు. అంటే మన ఇండియన్స్ కూడా అదొక ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ అది. ఎందుకంటే చాలా మటుకు మనకి పాకిస్తాన్ అనగానే పాకిస్తాన్ అనుకుంటా, కానీ దెర్ ఇస్ అ పాకిస్తానీ పంజాబ్, గుజరాత్, సింధ్, అండ్ దెన్ దెర్ ఇస్ అ ఖైబర్ పఖ్తూన్వా అటువైపు. అన్ని లాలెస్ ప్లేసెస్. ఖైబర్ పఖ్తూన్వా అండ్ ఆల్ అక్కడ టిపికల్ ఆఫ్ఘనిస్తాన్ స్టైల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఈవెన్ ఏం చెప్తారు, చూపించిన లొకేల్స్ కూడా చూసి చాలా మటుకు మనకి రియల్ పాకిస్తాన్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా మటుకు AI యూజ్ చేశారు దాంట్లో, అదన్నీ చేశారు. కానీ బహుశా లదాఖ్ ఉంది, ఎందుకంటే నేను కొన్ని షార్ట్స్ చూసినప్పుడు కనిపించినప్పుడు నాకు లదాఖ్ కనిపించింది దాంట్లో. యూ కెన్ మేక్ అవుట్ ఇట్స్ వెరీ క్లియర్. కానీ ఓవరాల్ దురంధర్ అనే సినిమాకి ఇప్పుడు కలెక్షన్, ఐ థింక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నిన్న దాకా 180 కోట్లు కలెక్ట్ అయినాయి. యాక్చువల్లీ జియో వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తారు, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది ప్రమోట్ చేయడానికి. కానీ స్టోరీ టెల్లింగ్లో నేషనల్ అవార్డు వస్తుందని కానీ ఐ డౌట్ నేషనల్ అవార్డు. కానీ సినిమాకి ఒక అవార్డు రావాల్సింది, స్టోరీ టెల్లింగ్కి ఒక అవార్డు, స్క్రీన్ ప్లే బహుశా, ఎందుకంటే చాలా బాగుంది స్క్రీన్ ప్లే, అండ్ కెమెరా వర్క్ ఇస్ ఆసమ్, దాంట్లో డౌటే లేదు. బట్ ఇప్పుడున్న దాంట్లో కెమెరా ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. కానీ చాలా బాగుంది సినిమా. కవిత గారు, మన ప్రేక్షకులు అందరు వెళ్ళి చూడాల్సిందే. సబ్ టైటిల్స్ ఉంది ఇంగ్లీష్లో, సో మీరు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ హిందీ, మీకు అక్కడ వెళ్ళినప్పుడు సబ్ టైటిల్స్ చూసుకొని మీకు సినిమా తెలిసిపోతుంది. మళ్ళీ ఓటీటీలో వచ్చే తర్వాత చూద్దామంటే నాకు డౌట్ ఉంది ఇది ఓటీటీలో వస్తుందా అని. ఎందుకంటే ఏ మూవీస్ ఎప్పుడు ఓటీటీలో రాదు, యూజువలీ రాదు అది, లేకుంటే వాళ్ళు కట్ చేస్తారు చాలా మటుకు, ఎందుకంటే పిల్లలు కూడా చూడొచ్చు కదా అని చెప్పేసి. సో బహుశా ఓటీటీకి వచ్చే ముందే మీరు థియేటర్లో వెళ్ళి చూస్తే బాగుంటుంది. అండ్ ఐ థింక్ ఫ్యామిలీని తీసుకెళ్తున్నాడు, ఒకసారి స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్ళండి. సిగరెట్గా ఇస్తారు కదా వార్నింగ్, అట్లనే టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ గాలీస్, MCBC గాలీలు చాలా ఉన్నాయి దాంట్లో. అండ్ ఎస్ కొన్ని వైలెన్స్ అయితే మనం తట్టుకోలేము, అంత ఘోరంగా చూపించారు దాంట్లో. ఎట్లా సెన్సార్ బోర్డ్ సిజర్ ఎస్కేప్ అయింది, ఐ వాజ్ వండరింగ్ హౌ ఇట్ ఎస్కేప్డ్ అనేది చాలా మటుకు. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ మూవీ, దర్ ఇస్ నో డౌట్. చూడాల్సిన సినిమాని మిస్ చేయకండి. సరే నాకు 3 గంటల 40 నిమిషాలు ఎట్లా కూర్చుంటాను, దాని తర్వాత ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూలు అయితే ఆల్మోస్ట్ 4 hours. బట్ ఇట్స్ వండర్ఫుల్ మూవీ, యూ షుడ్ వాచ్ ఇట్. ఇంతసేపు మనం పాకిస్తాన్ వైపు నుంచి మాట్లాడుకున్నప్పుడు, దెన్ వాట్ అబౌట్ మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది కూడా, ఫేక్ కరెన్సీ దగ్గర నుంచి మాట్లాడుకుంటే, అండ్ నోట్ బంద్ కావచ్చు, లేకపోతే డిమానిటైజేషన్లో లాంగ్ క్యూస్లో వెయిట్ చేయడం అనేది కూడా, ఎంతసేపు మనం పాకిస్తాన్ యాంగిల్ నుంచి చూస్తామా, ఇంటర్నల్గా దే డెంట్ నేమ్ ఎనీ పార్టీ, ఈ పర్టికులర్గా ఈ లీడరో లేకపోతే ఈ పార్టీయో అది మాట్లాడకపోయినప్పటికీ వీ కెన్ రికలెక్ట్ ఇండికేషన్స్, కొన్ని హింట్స్ ఇస్తూ ఉన్నారు. డెలిబరేట్ గా చేసినటువంటి ప్రయత్నమేనా అది? అవును, హిందీలో అంటారు సమజ్దార్ కో ఇషారా కాఫీ అంటారు. నిన్న రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను ఇది ట్వీట్ చేశాను, సినిమా చూసి వచ్చి రాత్రి 1 గంటకు అనుకుంటా, 12 గంటలకు 1 గంటకు ట్వీట్ చేశాను. సినిమాలో ఒక సీన్ ఉంది మీరు చెప్పినట్లు, అది నేను దీంట్లో చెప్పలేదు కానీ, కరెన్సీ నోట్స్ గురించి, భారతదేశంలో వస్తున్న ఫేక్ కరెన్సీ గురించి, దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి అని చూపిస్తారు. పాకిస్తాన్లో ISA వాళ్ళకి యూనిట్ ఉంది, వాళ్ళు అక్కడి నుంచి ప్రింట్ చేసి 500 నోట్ పంపిస్తున్నారు, 500 ఓన్లీ.
అప్పుడు మీకు అర్థమవుతుంది మోదీ గారు 500 ఎందుకు ban చేశారు? డిమానిటైజేషన్ చేశారు. దాని తర్వాత ఇవాళ దాకా కాశ్మీర్ వ్యాలీలో ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత ఎప్పుడు చూసినా రాళ్ళు విసురుతారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా. అది కాకుండా ఆర్మీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా రాళ్ళు విసురుతారు వాళ్ళు వచ్చి. ఇప్పుడు మీరు అట్లాంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా వినలేదు డిమానిటైజేషన్ తర్వాత. మీకు చాలామంది చెప్పొచ్చు అలా లాజిక్, డిమానిటైజేషన్ ఫెయిల్ అయింది, ఇప్పుడు కూడా చాలా మటుకు 500 నోట్ కరెన్సీ ఇప్పుడు కూడా ఉంది కదా అంటే ఎస్, అది ఎప్పుడు ఉంటుంది. ఇవాళ పాకిస్తాన్ కాకపోతే ఇంకెక్కడ ప్రింట్ చేసి వాళ్ళు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇండియన్ ఎకానమీని డీస్టెబిలైజ్ చేయడం వాళ్ళ స్ట్రాటజీ. సో 10-100 రూపాయలు 10-500 రూపాయలు ఉంటే దాంట్లో ఒక 500 రూపాయలు కలుపుకుంటే అది అయిపోతుంది, డ్యామేజ్ చేస్తుంది దాన్ని. అట్లా మీరు మల్టిప్లై చేసుకుంటే పోతే చాలా మటుకు ఎస్, ఈవెన్ 500 నోట్స్ చాలా మటుకు ఫేక్ ఉంది. కానీ 1000 రూపీస్ ఇప్పుడు సర్క్యులేషన్ లేదు, 2000 కూడా తీసేశారు. సో ద మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇస్ ఆన్ 500. సో అక్కడ చూపిస్తున్న ఏంటంటే ఎట్లా ప్రింట్ చేస్తారు దాని గురించి నిన్న రాత్రి ట్వీట్ చేశాను నేను. దట్ పి చిదంబరం అండ్ సన్ కార్తీ చిదంబరం గురించి మెన్షన్ ఉంది దాంట్లో, చాలా క్లియర్ ఇండికేషన్. ఓకే, వీళ్ళిద్దరూ లండన్కి వెళ్ళి వస్తున్నప్పుడు దుబాయ్లో స్టాప్ అయ్యారు. అక్కడ ఈ ప్రింటింగ్ మిషన్ది కొన్ని ప్లేట్స్ ఉంటుంది, ప్రింటింగ్ ప్లేట్స్ అంటాం మేము, న్యూస్ పేపర్లో పనిచేసాను నాకు తెలుసు. ప్లేట్స్ ఉంటుంది, అల్యూమినియం ప్లేట్స్. అది చాలా హై సెక్యూరిటీ ప్లేట్స్ ఉన్నప్పుడు చాలా హై సెక్యూరిటీ ఉంటుంది దానికి. ఎవరు బయట దాన్ని వాళ్ళు వాడుకోరు ఎవరు. ఆ కంపెనీ మనకి ఇచ్చిన తర్వాత మన హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ ఉండే ముందు, కానీ ఇప్పుడు ఇక్కడ అక్కడ కాయిన్స్ మింట్ చేస్తున్నారు. కానీ నాసిక్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది మనకి. అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఆ స్టోరీ నేను ట్వీట్ చేసిన తర్వాత రాత్రి 1:20 కార్తీ చిదంబరం వచ్చి నా ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టారు. దాని స్క్రీన్ షాట్ నేను ఇవాళ నా ఫేస్బుక్లో షేర్ చేశాను, కొన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. మీరు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఇదంతా తీసుకొచ్చారా అని చెప్పి. సో ఐ రిప్లైడ్ టు హిమ్ సేయింగ్ దట్ ఒక స్టోరీ ఉంది, మీరు చూడండి, మీకు గుర్తుంటుంది. ఒక బ్రిటిష్ కంపెనీ ఉంది, RUVE సంథింగ్ ఇస్ కంపెనీస్ నేమ్. వాళ్ళు మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ యూపీఏ హయాంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒప్పందం ఏంటంటే వాళ్ళు దే విల్ సప్లై అస్ హై సెక్యూరిటీ థ్రెడ్స్ అంటే మనం ఇప్పుడు 500 రూపాయలు నోట్ చేసుకుంటే మీకు ఒక థ్రెడ్ లాగా కనిపిస్తుంది, ఎగ్జాక్ట్లీ షో దట్ ఇట్ ఇస్ జెన్యూన్. లైట్లో చూస్తారు కొంతమంది. అది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్. అది వీళ్ళని చెప్పారు మా దగ్గర పేటెంట్ ఉంది, మీకు అది ఇస్తున్నామని చెప్పి మన దగ్గర ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళు. దాంతోపాటు పేపర్ ప్రింట్ చేసే పేపర్ కూడా యూనిక్ ఉంటుంది, నోట్స్ ప్రింట్ చేసే నాసిక్లో కానీ మిగతా మన సెక్యూరిటీ ప్రెసెస్లో, మన హైదరాబాద్లో కూడా ప్రింట్ చేస్తారు ప్రింట్. ఇది జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ పాత ఒక మిషన్ నాసిక్లో ఉండే, అండ్ దిస్ ఇస్ ద కన్ఫర్మ్ స్టోరీ విత్ అప్పుడున్న ఫైనాన్స్ మినిస్ట్రీలో జరిగిన అవకతవకలు. దెన్ ఐ కెన్ టెల్ యూ వాట్ హ్యాపెండ్. ఈ సిట్యువేషన్లో ఏం జరిగిందంటే ఈ పాత ఒక మిషన్ అమ్మడానికి వీళ్ళు టెండర్ పెట్టారు. యూజువలీ ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ మెషిన్ ప్రెస్ మెషిన్స్ అమ్ముతున్నప్పుడు దాన్ని ముక్కలు చేసేస్తారు మిషన్ని. సో దట్ కిలోల హిసాబ్లో అమ్ముతారు, ఎందుకంటే ఇంకొకటి వాడకూడదు. మన నార్మల్ ప్రెస్ లాగా కాదు ఇది. అంటే ఇంకోడు వాడుకుంటాడులే ప్రింటింగ్, వాడు చేసుకుంటాడు పాపం, వాడికైనా ఏదో ఉద్యోగం ఉంటుందని చెప్పేసి. ఇది అట్లా కాదు, ఇది ముక్కలు చేయాలి. సో చిదంబరం అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆ టైంలో. స్టోరీ ఈజ్ దట్ ఈ ప్రెస్ని ముక్కలు చేయకుండా అట్లనే అమ్మేశారు. ఒక టెండర్ యూరోప్ నుంచి ఒక కంపెనీ వచ్చి తీసుకెళ్లారని. ద స్టోరీ ఈజ్ దట్ ఫైనలీ ఇట్ ల్యాండెడ్ ఇన్ పాకిస్తాన్. అది సినిమాలు చూపిస్తారు. అది కాకుండా ఈ ప్లేట్లు కూడా చాలా మట్టుకు మనకిచ్చిన అదే ప్లేట్లు, మనకిచ్చిన అదే సెక్యూరిటీ థ్రెడ్ ఈ బ్రిటిష్ ఫర్మ్ పాకిస్తాన్కి ఇచ్చారు, ISIకి. ఈ స్టోరీ బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ కాంగ్రెస్ యూపీఏ హయాంలో బయటికి ఎక్కువ రాలేదు. చిదంబరంని ఫైనాన్స్ మినిస్ట్రీ పోస్ట్ నుంచి మూవ్ చేసేశారు, ఆయన హోమ్ మినిస్టర్ చేసేశారు. ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చారు. ఆయన రాగానే ఏం చేయండి, ఫస్ట్ ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేసాడు, బ్లాక్ లిస్ట్ చేసేసిండు ఆ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ. మీతో ఏం రిలేషన్షిప్ లేదు, మీ దగ్గర ఏమైంది దాని మొత్తం నాకు రిటర్న్ చేసేసేయండి అని చెప్పారు. దాని తర్వాత 2 సంవత్సరాలు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు దాకా పాకిస్తాన్లో మళ్ళీ ప్రింటింగ్ అంతా ఆగిపోయింది కొన్ని రోజులకి. మీరు బిలీవ్ చేయరు, మీరు అడిగారు కదా మన దేశంలో, ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఒక డైలాగ్ ఉంది, అప్నే దేశ్కే దుష్మన్ జాదా హై, పాకిస్తాన్తో దూసరా హై. మన దగ్గర ఉన్న మన వాళ్ళే ఇది ఇట్లాంటి పనులను చేస్తారు, పాకిస్తాన్ సెకండ్ వస్తుంది, మన దగ్గర ఉన్న వాళ్ళే చాలామంది మన దేశం మీద ద్రోహం చేస్తారని చెప్పేసి. సో ఆ ప్రణబ్ ముఖర్జీ గారు 2 సంవత్సరాలు ఉన్న తర్వాత అతన్ని ఫర్ హిమ్ దే ప్రమోటెడ్ హిమ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ మూవీ, మీకు గుర్తుంటుంది కవిత గారు. హీ డింట్ అగ్రీ, ఆయన వద్దని నాకు ప్రెసిడెంట్షిప్ వద్దని చెప్పారు ఆయన. కాదు మీరు
తీసుకోవాలి, లేకుంటే మిమ్మల్ని క్యాబినెట్ నుంచి తొలగించేస్తాం ఎట్లా అని చెప్పేసి. సో హీ యాక్సెప్టెడ్ ఫైన్ విత్ గ్రేట్ డీల్ ఆఫ్ రిలక్టెన్స్. చిదంబరంని మళ్ళీ తీసుకొచ్చారు ఫైనాన్స్ మినిస్టర్గా. ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు, గాడ్ ఓన్లీ నోస్. వెనకాల ఎవరున్నారు మీరు ఆర్వీఎస్ మణి గారి దగ్గర అడగాల్సి వస్తుంది, ఎవరు చేశారని. ఆయన పుస్తకాలు రాస్తూనే ఉంటారు దీని గురించి అంతా. ఈ రోట్ అబౌట్ ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్, 26/11 ఎవరు చేపించారనేది ఆయన చాలా పుస్తకాల విత్ ప్రూఫ్ చెప్పారు ఆయన. ఇదే చిదంబరం పేరు అక్కడ కూడా ఉంది. చిదంబరం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ ఆయన ఏం చేశారంటే ఈ కాంట్రాక్ట్ మళ్ళీ రెన్యూ చేశారు. బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీని ప్రణబ్ ముఖర్జీ గారు మళ్ళీ వాళ్ళని ఆ కాంట్రాక్ట్ని రెన్యూ చేశారు. మళ్ళీ వాళ్ళు స్టోరీ మొదలుపెట్టారు. భారతదేశానికి అదే ప్లేట్లు పంపిస్తారు, పాకిస్తాన్కి అదే ప్లేట్లు పంపిస్తారు, మనకిచ్చిన సెక్యూరిటీ థ్రెడ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మోదీ గారు రాగానే ఫస్ట్ ఏం చేశారంటే డిమానిటైజేషన్ ప్రాసెస్లో ఆ డిజైనే మార్చేశారు ప్లేట్ది కంప్లీట్గా. అండ్ ఈ బ్రిటిష్ ప్రెస్తో అసలు సంబంధం లేదు, క్యాన్సిల్ చేసి పడేశారు మొత్తం కాంట్రాక్ట్. ఇది డిమానిటైజేషన్ స్టోరీ. అక్కడ ఆ సినిమాలో చూపిస్తారు. డిమానిటైజేషన్ చూపించారు కానీ ఎట్లా అక్కడ నుంచి కరెన్సీ నోట్స్ ఖతార్కి వెళ్తుంది, ఖతార్ నుంచి ఒక స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ నేపాల్కి వస్తుంది, నేపాల్ నుంచి మన ఉత్తరప్రదేశ్ వైపు ఉన్న బార్డర్ నుంచి దాన్ని ఇండియా లోపల పుష్ చేస్తారు ఫేక్ నోట్స్. పెద్ద జరిగిన స్టోరీ అది సినిమాలో చూపిస్తున్నారు. మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. ఫేక్ నోట్ స్కాండల్ ఎందుకు డిమానిటైజేషన్ తర్వాత కాశ్మీర్లో అక్కడ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టోన్ థ్రోయింగ్ ఎందుకు ఆగిపోయింది, అది డిమానిటైజేషన్ కనెక్షన్. అది కూడా సినిమాలో చాలా బాగా చూపించారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ వేకప్ కాల్. దాని తర్వాత ఈ ట్వీట్ చేసిన తర్వాతనే నేను చెప్పినట్లు కార్తీక్ చిదంబరం 1:20 పొద్దున్న నాకు మెసేజ్ పెట్టిండ్రు, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఉంటుంది అంటే. ఐ ఇమీడియట్లీ ఛాలెంజ్డ్ హిమ్ సేయింగ్ దట్ నేను మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అప్పుడున్న న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అని పంపిస్తాను, మీరు చెప్పండి ఇది ఫేకా లేదా అని చెప్పండి అని. దాని తర్వాత హీ హాజ్ నాట్ రిప్లైడ్ సో ఫార్. సో ఈ దురంధర్ మూవీ అనేది ఈ కాలంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి ఇలాంటి మూవీస్ రిలీజ్ అయినప్పుడల్లా కూడా ట్రెమోర్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. తెలుగులో అయితే భుజాలు తడుముకోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా, యాక్చువల్గా దాన్ని ఎవరికి కోరిలేట్ చేసుకోవాలి అనేటువంటిది. ఈ టైంలో ఇంత పెద్ద ఎత్తున రావడం వెనకాల కూడా ఒక ప్రొపగాండా అనేది ఉంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఎలక్షన్ లేదు కదా ఇప్పుడు, ఏదో 2029లో వచ్చే ఎలక్షన్ ముందు 28కి వస్తే మీరు చెప్పొచ్చు ఎస్, బట్ దర్ ఇస్ ద పార్ట్ 2 కమింగ్. దాంట్లో చూపిస్తారు, లాస్ట్ డేట్ కూడా పెట్టారు 2026, ఐ డోంట్ ఫర్గెట్ ద మంత్. చూపిస్తారు 2026లో పార్ట్ 2 వస్తుందని. సో పార్ట్ 2లో ఏం చూపిస్తారని ఇప్పుడు చాలామందికి టెన్షన్ అయిపోతుంది. ఆదిత్య ధర్ ఏం స్క్రిప్ట్ రాస్తున్నారో, దాన్ని ఎవరెవరిని తీసుకొస్తున్నారు బయటికని. ఎందుకంటే చాలా మటుకు మనం అండర్ ద కార్పెట్ తోసేసాను జరిగిందంతా. నేను చిదంబరం గారి రోల్ దీంట్లో చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు దాని గురించి. ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడారు దాని గురించి. దాని తర్వాత ఆయనకి బీజేపీ వాళ్ళు వచ్చి ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ ఇచ్చారు ప్రణబ్ ముఖర్జీ గారికి, భారతరత్న ఇవ్వడం అంతా. దాని ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేయలేదు కదా. ఆయన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు. వీళ్ళకి చాలామంది కోపం ఉండే కాంగ్రెస్ పార్టీలో, పాకిస్తాన్తో ఏం కనెక్షన్ అని చెప్పి. 26/11లో మీకు అదే కనెక్షన్ కనిపిస్తుంది. ఆ రోజు ఐఎమ్ స్లైట్లీ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద టాపిక్. ఆర్వీఎస్ మణి గారి బుక్లో కూడా ఉంది. ఫస్ట్ బోట్ కరాచీ నుంచి బయలుదేరినప్పుడు, కసబ్ వాళ్ళతో బయలుదేరినప్పుడు ఇండియన్ ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ వచ్చింది దట్ దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ అటాక్ ఆన్ గుజరాత్. వాళ్ళు మిస్గైడ్ చేశారు, వాళ్ళు గుజరాత్ వైపు వస్తున్నారని చెప్పి. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళ షిప్ని ట్రేస్ చేశారు ఇంటర్నేషనల్ వాటర్స్లో. అప్పుడే పట్టుకుంటుంటే 26 కాకపోతుండే. అట్లీస్ట్ దాన్ని బోర్డ్ చేసి చెక్ చేస్తే AK-47 అనేది దొరికేది. దాన్ని చాలామంది చిదంబరం అట్లా చెప్పలేదు, అట్లా ఏం చేయలేదంటే పార్లమెంట్లో ఒక క్వశ్చన్ ఉంది. December 9th, I think 2009 అది జరిగిన అదే టైంలో 26/11 జరిగి ఒక నెల తర్వాత చిదంబరం గారు శివరాజ్ పాటిల్ని మినిస్ట్రీ నుంచి మూవ్ చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయినప్పుడు చిదంబరం గారు పార్లమెంట్లో ఇచ్చిన రిప్లైలో ఈ రిప్లై ఉంది. ఎస్, వీ వర్ అవేర్ ఆఫ్ ద బోట్ బట్ వీ లెట్ ఇట్ గో. మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని అడగండి, మన బిల్డింగ్లో మీ ఛానల్లో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ని, ఒక సస్పిషియస్ క్యారెక్టర్ కనిపిస్తే రాత్రిపూట వదిలేస్తారా? పోనీ ఆయన బిల్డింగ్ లోపలికి పోనీ ఇస్తారా? పోనీయరు, అని వెంట పడతారు. తెలిసిన తర్వాత ఎందుకు చేశారని చెప్పి ఆర్వీఎస్ మణి గారితో నేను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాను ఆయనతో. అండ్ ఈజ్ రిటర్న్ ఎక్స్టెన్సివ్లీ 3 బుక్లు రాశారు దీని గురించి అంత ప్రూఫ్తో సహా, ఏదో గాల్లో మాట్లాడడం కాదు మనకి. సో ఇట్లాంటి దానికి బహుశా నెక్స్ట్ పార్ట్లో ఇదన్నీ బయటికి రావచ్చు.
ఇట్లాంటి అప్పుడు జరిగిన ఇట్లాంటి అండర్ హ్యాండ్ డీలింగ్స్ కానివ్వండి, చాలా మటుకు స్కాండల్స్ కానివ్వండి, అంతా బయటకు వస్తుందని డెఫినెట్గా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కవరేజ్ దీంట్లో రాలేదు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ చాలా మటుకు. సంజౌతా బ్లాస్ట్ కానీ, జర్మన్ బేకరీ బ్లాస్ట్ కానీ, ఈవెన్ మాలేగాంవ్ బ్లాస్ట్ కానీ, చాలా మటుకు ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగింది, ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనేది దాని వెనక పెద్ద కథ ఉంది. ఒకటి 26/11 జరిగిన రోజు 11:40 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ 80 మంది ఒక ప్లేన్లో ఢిల్లీలో కూర్చున్నారు, రెడీ ఫర్ డిపార్చర్ ఫర్ ముంబై. వాళ్ళని 2.5 గంటలు డిలే చేయించారు శివరాజ్ పాటిల్. వెళ్ళనీయలేదు. ఎందుకు? తర్వాత వచ్చిన ఎంక్వైరీలో అంతా బయటపడ్డది. కానీ ఇప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ తప్పుపడుతున్నాను నేను. 26/11 దాకా ఎంక్వైరీ జరగాలి ఉండే. దే షుడ్ హ్యావ్ బిన్ ఎన్ ఎంక్వైరీ, పబ్లిక్ ఎంక్వైరీ. కానివ్వండి, పాకిస్తాన్కి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది, తెలియనండి, నో ప్రాబ్లం. కానీ మన దగ్గర ఎవరెవరు మన దేశం మీద ద్రోహం చేశారో వాళ్ళని అందరినీ బయటకు తీసుకురావాలండే. వాళ్ళు ఇప్పుడు కూడా చాలా పెద్ద మనుషులుగా తిరుగుతున్నారు మన దేశంలో. వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అండ్ ఈ సినిమా దురందర్ కూడా చాలా మటుకు అది చేశారు. మనం వర్కౌట్ చేయాల్సిన చాలా మటుకు అట్లనే మీరు చెప్పినట్ల పేర్లు చెప్పలేదు, సిచ్యువేషన్ చూపించారు, జరిగింది చెప్పించారు. సో యూ హ్యావ్ టు వర్కౌట్ అండ్ ఇన్ఫర్ హూ ఇట్ వాస్ ఫర్. నేను చేసిన దానికి కార్తీ చిదంబరం నన్ను రాత్రి రెస్పాండ్ అయ్యాడంటే హీ ఫెల్ట్ గిల్టీ దట్ హీ ఈజ్ ద క్యాండిడేట్ హూ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద మూవీ అని. సో వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతారు. గిల్టీ ఫీలింగ్ అంటాం మన ఇంగ్లీష్లో. గిల్టీ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అది కాకుండా చాలామంది ఆ సినిమాలు చూపించిన వాళ్ళు కూడా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అజిత్ దోవల్ గారు స్టేట్మెంట్ చెప్పారు, ఈ చెప్పినట్లు మన గవర్నమెంట్ వస్తుంది ఒకరోజు వాళ్ళు దీనికి రెడీగా ఉంటారు యాక్షన్ తీసుకోవడానికి, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందని చెప్పారు. సో 2000 అనుకున్న చేసి చూపించారా? 2014 తర్వాత అది జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేతిలో ఉండి కూడా మనం ఏం చేయలేకపోయాం. 26/11 అక్కడి నుంచి మనకి హింట్ వచ్చింది, ఈవెన్ సినిమాలు చూపిస్తున్నారు అది. కానీ మనం ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇవాళ దాకా ఒక సీక్రెట్గా ఉండిపోయింది అది.